ఇది అంటే పాకిస్తాన్‌కి పరిమితమైంది కాదండి ఇది. ఓకే. బేసిక్‌గా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్‌లో వచ్చిన భూకంపం ఇది. హ్మ్. ఇదేందంటే ఇండియన్ అండ్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. ఈ హ్మ్. టెక్టోనిక్ ప్లేట్స్‌లో హిందూ కుష్ మౌంటైన్ రేంజ్ ఉందన్నమాట. హిందూ కుష్ పర్వతాల శ్రేణి. హ్మ్. ఈ పర్వతాల శ్రేణిలో ఉండే ఏరియాల్లో ఈ భూకంపం వచ్చింది. ఇది మామూలుగా రెగ్యులర్‌గా వచ్చేదే. సెయిస్మిక్ యాక్టివిటీ అంటారు దీన్ని. హ్మ్. హ్మ్. ఈ సెయిస్మిక్ యాక్టివిటీ రెగ్యులర్‌గా వస్తుంది. అక్టోబర్ 2023లో కూడా రెక్టర్ స్కేల్ అంటారు మామూలుగా. ఆ! రెక్టర్ స్కేల్‌ని మామూలుగా అయితే మూవ్‌మెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటారు. ఎండబ్ల్యూ అని కూడా పిలుస్తారు. హ్మ్. ఈ మూవ్‌మెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ మీద 6.3 వచ్చిందనమాట. ఇది చాలా ఓకే. ఎక్కువ వచ్చినట్టుగా. హ్మ్. అప్పుడు 2000 మంది చనిపోయారు 2023లో. ఓకే. అట్లాగే అక్టోబర్ 2022లో కూడా 5.9 వచ్చింది. అప్పుడు 1000 మంది చనిపోయారు. హ్మ్. మన కాశ్మీర్‌లో అతిపెద్ద భూకంపం ఇండియాలో జరిగిందొచ్చి 2005లో. హ్మ్. కాశ్మీర్‌లో వచ్చినప్పుడు 80,000 మంది చనిపోయారు. ఓహో! అట్లాగే టర్కీలో ఆ మధ్య భూకంపం వచ్చినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసింది. అట్లాగే మయన్మార్‌లో కూడా ఆ మధ్య భూకంపం వచ్చింది. ఇంకా జపాన్‌లో రెగ్యులర్‌గా భూకంపాలు, సునామీలు అనేవి రెగ్యులర్‌గా జరుగుతుంటాయన్నమాట. ఓకే. సో, ఈ టెక్నో ఆహ్, టెక్టోనిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఎక్కువగా భూకంపాలు వస్తుంది. సంభవిస్తుంటాయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఆహ్, పాకిస్తాన్‌కి 27 కిలోమీటర్ల బార్డర్ అనమాట ఆఫ్ఘనిస్తాను. హ్మ్. ఆ బార్డర్‌లో వచ్చాయి. దీని మీద యునైటెడ్ స్టేట్స్ హ్మ్. జియోలాజికల్ సర్వే యుఎస్‌జిఎస్ అంటారు. ఇది ప్రపంచంలో ఎక్కడ భూకంపాలొచ్చినా దాన్ని స్టడీ చేసి దాని వాల్యూమ్ ఏంటి, దాని ఎంత డెప్త్‌లో వచ్చింది, తర్వాత ఎంత తీవ్రత ఎంత ఇవన్నీ వాళ్ళు చెప్తారనమాట. ఓకే. అట్లాగే జర్మన్‌లో ఉండే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోలాజికల్ సైన్సెస్ అనేది జర్మన్‌లో ఒక సంస్థ ఉంటది. ఈ హ్మ్. సంస్థ కూడా చెప్తుంది. ఈ 2 సంస్థలు చెప్పిందేందంటే హ్మ్. 6 నుంచి 6.3 వరకి ఈ భూకంపం సంభవించిందని చెప్తున్నారు. హ్మ్. ఇది ప్రధానంగా ఎపిసెంటర్ వచ్చి అంటే ఎ దాన్ని ఎక్కడ ప్రధానంగా కనబడిందంటే హ్మ్. వచ్చిందంటే నంగర్‌హార్ ప్రావిన్స్ అంటారు. అట్లాగే కునార్ ప్రావిన్స్. ఈ 2 ప్రావిన్స్‌లు కూడా హ్మ్. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటాయి బార్డర్‌లో. ఓకే. పాకిస్తాన్ బార్డర్‌లో. ఈ 2 ప్రాంతాల్లో వచ్చాయి. అట్లాగే పాకిస్తాన్‌లో పెషావరు, ఇస్లామాబాదు, లాహోరు, రావల్పిండిల్లో భూమి కంపించింది గానీ మరణాల సంఖ్య కరెక్ట్‌గా తెలీదు. ఓకే. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను ఈ బార్డర్‌లో పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌లో మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 250 మంది చనిపోయారు. 1000 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రామాలకు గ్రామాలే ఆహ్, కుంగిపోయినాయని చెప్తున్నారు. ఒక హ్మ్. గ్రామంలో 30 మందికి పైన చనిపోయినారు చిన్న గ్రామంలో. ఇండ్లన్నీ కూడా కూలిపోయినాయని చెప్తున్నారు. ప్రజలు చాలామంది ఇంకా శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు కాపాడడం కోసం ఈ ప్రభుత్వాలతో పాటు డబ్ల్యూహెచ్ఓ రంగంలో దిగింది, యూనిసెఫ్ రంగంలో దిగింది, సేవ్ ద చిల్డ్రన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళు రంగంలో దిగారు. హ్మ్. వీళ్ళందరూ చేస్తున్నారు పెద్ద ఎత్తున. ముఖ్యంగా అక్కడ జలాలాబాద్ అంటారు. జలాలాబాద్ ఆహ్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటది హ్మ్. నగరం. ఆ జలాలాబాద్ హాస్పిటల్లంతా కూడా వీళ్ళ గాయపడిన వాళ్ళతో నిండిపోయినాయి హాస్పిటల్స్ అన్నీ. హ్మ్. ప్రత్యేకంగా టెంట్లు కూడా ఏసి వీళ్ళకి వైద్యం అందిస్తున్నారు. మరో పక్క ఈ రెస్క్యూ ఆపరేషన్‌లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరణాలు మేబీ ఒక 1000 మంది చనిపోయే అవకాశాలు ఉందనేది మనకు అందుతున్న వార్త. అంటే ఇప్పటివరకు అఫ్సియల్ లెక్కలు ఎప్పుడు కూడా కరెక్ట్‌గా రావు. హ్మ్. అనఫ్సియల్‌గా 1000 మంది చనిపోయారు ఆల్రెడీ. ఇంకో 2000 మంది పైన గాయపడి ఉండే అవకాశం ఉందనేది అనఫ్సియల్‌గా వస్తున్నది. ఓకే. అఫ్సియల్‌గా మాత్రం ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకి 250 మంది చనిపోయారు. 1000 మంది వరకి తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని చెప్తున్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఈ ప్రాంతాలే కాకుండా ఢిల్లీకి కూడా సోకింది. ఢిల్లీలో కూడా కొన్ని చోట్ల భూకంపం వచ్చింది. ముఖ్యంగా ఎన్‌సీఆర్ అంటారు. హ్మ్. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటారు. హ్మ్. ఆ ఏరియాలో వచ్చింది. అట్లాగే కజకిస్తాన్ వరకు కూడా వెళ్ళింది. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్న ఏరియా ఏదైతే ఉందో హ్మ్. అక్కడంతా కూడా వచ్చింది. ఇక్కడ 2 రకాలుగా జరిగింది. ఒకటేమో అర్త్‌క్వేక్ అంటే భూమి లోపల కంపించడం. హ్మ్. ఇదొచ్చి 10 కిలోమీటర్ల షాలో రేంజ్ అంటారు దీన్ని. హ్మ్. 10 కిలోమీటర్ల దీంట్లో వస్తే ఎంత షాలోలో వస్తే అంత డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందనమాట. భూమి హ్మ్. లోపల ఇంకా లోపలికెళ్ళి వస్తే డ్యామేజ్ తక్కువ ఉంటదంటారు. హ్మ్. షాలో లెవెల్ అంటే 10 కిలోమీటర్ల రేంజ్‌లో ఇదొచ్చిందనమాట. హ్మ్. ఆహ్, ఈ దీని తర్వాత ఆఫ్టర్ షాక్స్ అంటారు. అంటే ఒకసారి వచ్చినాక మళ్ళీ క కదు కదులుతాది. హ్మ్. అలా ఆఫ్టర్ షాకులొచ్చి దాదాపు 5-6 ఆఫ్టర్ షాకులొచ్చాయండి. దీనివల్ల ఎక్కువ ప్రమాదం జరిగిందంటున్నారు. ఇది కూడా ఒకటి 4.5, ఒకటి 4.7, 5.2 ఇలాగా 4-5 వరకి మధ్యలో 5 సార్లు ఆఫ్టర్ షాకులొచ్చాయి.
దానివల్లనే ఎక్కువ ప్రమాదం జరిగిందనేది చెప్తున్నారనమాట.